ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా తీవ్రతరం చేసింది. B-52 బాంబర్స్తో ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. 72 గంటల్లో 1700 టార్గెట్పై B-52 బాంబర్లతో దాడి జరిపింది. ఇరాన్లో B-52 బాంబర్స్ కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇరాన్ యుద్ధ నౌకలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇప్పటికే 17 ఇరాన్ ఓడలను నాశనం చేసినట్లు అమెరికా ప్రకటన చేసింది. మిడిల్ ఈస్టులో మరిన్ని దళాలను అమెరికా దింపుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో 50,000 మంది అమెరికా సేనలు ఉన్నారు. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. దాడులు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపై బాంబులు వేశారు. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకాలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందిని కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తోంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్లోకి సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై ఇరాన్ దాడులు చేసింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయి. ఖతారు ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిపాయని అమెజాన్ ప్రకటించింది. బహ్రెయిన్లోని డేటా సెంటర్ పైన దాడి జరిగిందని వెల్లడించింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమాన్ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. గంగోత్రి, మొత్తంగా చూసుకుంటే కనుక పశ్చిమాసియా దేశాలు మొత్తంగా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భం లోపల తీవ్ర ఉద్రిక్తపర పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే ఇరాక్ సంబంధించినటువంటి అయితే చీఫ్ మృతి చెందడంతో ఇటు మొత్తంగా శ్రీనగర్లో కూడా అయితే అల్లర్లు చెలగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి తెలుస్తుంది. షియా మతస్థులకు మొత్తంగా కూడా అయితే మత గురువైనటువంటి ఈ యొక్క మొత్తంగా కూడా చనిపోయిన చేత ఈ యొక్క నిరసనలు వ్యక్తమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ పాఠశాలలకు కూడా సుమారుగా
7 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఆ పోలీసుల మోహరింపు కూడా చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ మొత్తంగా కూడా ఆ దాడులు నిర్వహిస్తున్న క్రమం లోపల టెహ్రాన్ పైన కూడా టెహ్రాన్లో ఈ యొక్క అసెంబ్లీ సమావేశం అయినటువంటి మందిరం పైన కూడా అయితే ఒక హాల్ లోపల కూడా దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నూతన అధ్యక్షుని, నూతన చీఫ్ని కూడా ఎన్నుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క ఖమేనీ రెండవ కుమారుడైనటువంటి ముర్తజాను ఎన్నుకోబోతున్నట్టుగా కూడా అక్కడ ఇరాన్ మీడియా కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక 89 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ లోపల 89 మంది సభ్యుల చేత ఆ యొక్క అయితే గోప్యంగా ఎన్నుకుంటారు. కాబట్టి అయితే ఈ యొక్క ఖమేనీ రెండవ కుమారుడు ముర్తజాను ఎన్నుకునేటట్టుగా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఇక చీఫ్ ఎన్నిక మొత్తంగా అయితే ఆ యొక్క సైన్యం అధికారం అంతా కూడా ఈ చీఫ్ ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి మొత్తంగా అక్కడ యుద్ధ వాతావరణం లేకపోతే ఇప్పటికే ఇరాక్లోనే మొత్తంగా 786 మంది చనిపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే క్షిపణులతోని, డ్రోన్లతోని ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ధీటుగా ఇరాన్ కూడా మొత్తంగా ధీటుగైన అయితే డ్రోన్లతో కానీ క్షిపణులతోని సమాధానం చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏవైతే గల్ఫ్ దేశాలు ఉంటాయో గల్ఫ్ దేశాలలో ఉండేటటువంటి అమెరికాకు చెందినటువంటి ఏవైతే మొత్తంగా కూడా కేంద్రాల స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల పైన మొత్తంగా కూడా ఇరాన్ కూడా దాడులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. భూతల యుద్ధానికి కూడా మొత్తంగా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయా దేశాలలో గల్ఫ్ దేశాల్లో కానీ ఇటు ఇండియాలో కూడా ఈ యొక్క షియా మతస్థులకు సంబంధించిన వారు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమం లోపల అయితే ఇక్కడ శ్రీనగర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కీలక సూచనలు కూడా చేసింది. పాఠశాలలకు ముందస్తుగా పాఠశాలకు కానీ కళాశాలలకు కానీ సెలవులు ప్రకటిస్తే 7 రోజుల పాటు అంటే సుమారుగా ఈ నెల 7వ తేదీ వరకు సెలవులను ప్రకటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఆ యుద్ధం మొత్తంగా కూడా ఇప్పటికే ఇరాన్ మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఆ సంధికి మొత్తంగా కూడా వస్తున్నట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్న నేపథ్యంలో అలాంటివి ఏమీ లేదు. మొత్తంగా కూడా ఎలాంటి చర్చలకు తావు లేదు, చర్చలు చేసే ప్రసక్తే లేదు, దాడులకు ప్రతిదాడులు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా ఇటు ఏది బీరూట్ ప్రాంతంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా టెహ్రాన్ సమీపంలో ఉండేటటువంటి అసెంబ్లీ భవనం పైన కూడా దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. పాక్షికంగా ఆ యొక్క భవనం ధ్వంసమైనట్టుగా కూడా అయితే సమాచారం అయితే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా సీక్రెట్గా ఓటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఓటింగ్ తర్వాత ఎవరైతే చీఫ్ ఉంటారో చీఫ్ని ఎన్నుకునే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తుంది. అయితే అదేవిధంగా అమెరికా కూడా మొత్తంగా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తే వారసత్వ రాజ్యానికి నాంది పలకాలి, వారసత్వ రాజ్యంగా కాకుండా ప్రజాస్వామ్య రాజ్యంగా చేయాలనే యుద్ధాన్ని మొదలుపెట్టామంటూ కూడా ఇటు అమెరికా చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా యుద్ధ అయితే ఆసియా దేశాల్లో ఉండేటటువంటి గల్ఫ్ దేశాల్లో కూడా ఇటు ఇరాన్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో చుమురు సంస్థలు ఏవైతే ఉంటాయో మెయిన్గా వాటిని టార్గెట్గా చేస్తూ అటు అమెరికా రాయబార సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికా రాయబార సంస్థల పైన కూడా అయితే ఇరాన్ టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడక్కడ మొత్తంగా కూడా అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తుగా కూడా అక్కడ ఉండేటటువంటి రాయబారి కార్యక్రమాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే పలు గల్ఫ్కు వెళ్ళేటటువంటి యొక్క మొత్తంగా కూడా పలు ఫ్లైట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా రద్దు చేసింది. గల్ఫ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి వాటిని కూడా అయితే రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి టెహ్రాన్లో ఉండేటటువంటి 56 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. అక్కడ మొత్తంగా కూడా క్షిపణులతోని దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. చుమురు సంస్థల కూడా దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణ అనంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కమేనీ కార్యకలాపాలలో మొజ్దబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కార్ప్స్ మొజ్దబా కమేనీకి మధ్య చాలా రోజుల నుంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మొజ్దబా కమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్దబా కమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఇక రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, రాజ్యసభ స్థానంపై హైకమాండ్లో ఇప్పటికే అభిషేక్ సింఘ్విని ఎన్నుకున్నారు. రెండో వ్యక్తిని ఎవరిని నియమించనున్నారు? గుడ్ మార్నింగ్ గంగోత్రి. మొత్తం మీద తెలంగాణలో రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇప్పటికే అధిష్టానము ఒక పేరును సూచించింది. ఇక రెండో స్థానంపై మాత్రము సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసులు, అదేవిధంగా దేశ సర్వోన్నత సుప్రీంకోర్టులోను మరోవైపు హైకోర్టులోను ఆ కేసులు మొత్తం కూడా అతనే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరొకసారి పార్టీ అధిష్టాన పార్టీ మాత్రం రాజ్యసభ స్థానం తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం సూచించింది. రేపు అతను ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అతనికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పడతారు. రేపు నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక రెండో రాజ్యసభ స్థానంపై మాత్రము రాజకీయంగా చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో ప్రధానంగా సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను రాజ్యసభ స్థానానికి కేటాయించాలని అధిష్టానం వైపు చూస్తుంటే, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము తన సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తున్నట్టు కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వేమనరేంద్ర రెడ్డి కొన్ని పేర్లు కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో రాజకీయం ఎవరికి ఇస్తారనేది మాత్రము రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇందులో వేమనరేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి వేమనరేంద్ర రెడ్డి పేరుతో పాటు వి హనుమంతరావు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వి హనుమంతరావు, ఎందుకంటే చాలా కాలంగా గతంలో రాజ్యసభ స్థానంలో అతను ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం లేని నేపథ్యంలో అతనికి ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈసారైనా అతనికి పదవి దక్కుతుందనేటువంటి ఆశాభావాన్ని అటు విహెచ్ హనుమంతరావు కూడా వ్యక్తం చేస్తుంది. దీంతోపాటు శివశంకర్, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి శివశంకర్ కుమారుడుగా ఉన్నటువంటి వినయ్ కుమార్ పేరు కూడా ప్రస్తావన వస్తుంది. అతను ప్రస్తుతం గతంలో 2014లో అటు ముషిరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వినయ్ కుమార్కి ఈసారి రాజ్యసభ స్థానానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని అతను కూడా పోటీలో ఉన్నాడు. దీంతోపాటు మదయాష్కి గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మదయాష్కి గౌడ్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. దీంతోపాటు చాలామంది ఆశావాహులు ఖచ్చితంగా రాజ్యసభ స్థానం ఇస్తారని ఆశావాహులు మాత్రం ఎదురు చూస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రము ఏం డిసైడ్ చేస్తుంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈరోజు ఈ విషయంలోనే రాజ్యసభ స్థానం ఎవరికి కేటాయించాలనేటువంటి విషయాలపైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా మధ్యాహ్నము ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో మాట్లాడి ఈరోజు సాయంత్రం వరకు ఈ రాజ్యసభ స్థానం తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్యసభ స్థానంపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి వీటి విషయంలో అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినటువంటి పేరును
పేరును మాత్రమే సూచిస్తుందా లేదా అధిష్టానము మరొక పేరుని ఏమైనా సూచిస్తుందా? బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తుందా లేదా మళ్ళీ రెడ్డిలకు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తున్నది మాత్రము రాజకీయంగా మాత్రము తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయాలపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విడుదలయ్యారు. క్యాతనపల్లి అల్లర్ల ఘటనలో గత నెల 18 నుంచి బాల్కా సుమన్ జైల్లో ఉన్నారు. అయితే 2 కేసుల్లో బాల్కా సుమన్ కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు. తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిలర్లకు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో ఉన్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడ్చిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినరు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం, కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు, మంత్రి గారి కాన్వాయ్, 10ల సంఖ్యలో కార్లు, 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిర్రు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిలర్లకు పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాయిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదా వేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు. 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిలర్లకు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 5 మంది ఉన్నట్లున్నారు.
రన్నింగ్లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ వైరెడ్డిపల్లి నుంచి అల్లోడ్ చేసుకున్నాను. వస్తుంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నా నేను, స్పాట్ వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు బండి. నీ బండి సైడ్లో ఉన్నట్లుంది. నేను వచ్చా, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల, నేను వచ్చి సైడ్ పెట్టాను. వాళ్ళు గుద్దుకున్నారు, నాకు అర్థం కాల, ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్పే లేదు, 2-3 కూడా చూశారండి. మీదేవరన్నా? మార్చర్ల రన్నింగ్లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడు, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు, అది నేను రన్నింగ్లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి? చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు మృతి చెందారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. ఎస్ గంగోత్రి, చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు బెంగళూరు జాతీయ రహదారిలో ఈ రోజు ఉదయం 9-9:30 గంటల మధ్య గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అంటే రన్నింగ్ లో ఉన్న ఒక లారీని వెనకవైపు నుంచి మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. అందులో ఆ కారులో ప్రయాణిస్తున్న 3 స్త్రీలు, 2 పురుషులు కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. అంటే ఏదైతే ఇక నెల్లూరు నుంచి సిమెంట్ లోడ్ తో పలమనేరుకు వచ్చి ఆ యొక్క సిమెంట్ బస్తాలను అన్లోడ్ చేసి వెళ్తున్న క్రమంలోనే, అంటే నెల్లూరుకు తిరిగి వెళ్తున్న లారీని ఇక బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఒక టొయోటో కారు వెనక వైపు నుంచి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అంటే నిత్యం రద్దీగా ఉండే ఏదైతే పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని వైఎస్ఆర్ జంక్షన్ కూడలి నిత్యం అక్కడ ప్రయాణికులు అదే విధంగా స్థానికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం కేవలం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంటే తరచూ ఈ యొక్క జాతీయ రహదారి అంటే పలమనేరు బెంగళూరు జాతీయ రహదారిలోని ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క ఆర్ఎన్బి అప్రమత్తమై ఆ యొక్క జాతీయ రహదారిలో కూడా హైట్ స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా పైన ఉన్న జీబ్రా లైన్స్ కొంత కనపడకపోవడంతో అతివేగంగా వస్తున్న జాతీయ రహదారులు అతివేగంగా వస్తున్న వాహనాలు ఆ యొక్క స్పీడ్ బ్రేకర్లను చూసి సడన్ గా బ్రేక్ వేయడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. వేగంగా వస్తున్న లారీ ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ ను దాటే క్రమంలో కొంత స్లో అయిన క్రమంలోనే వెనక నుంచి వస్తున్న కర్ణాటక కారు KA02 MN 7132 నెంబర్ గల టొయోటో అల్టీస్ కారు AP07 TJ 2121 నెంబర్ గల లారీని కూడా వెనక వైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అంటే తరచూ ఈ యొక్క పలమనేరు బెంగళూరు జాతీయ రహదారి మధ్య ఉన్న అంటే మొగిలి ఘాట్ లో కూడా తరచుగా ఈ యొక్క వాహనాలు ప్రమాదానికి గురై చాలా మంది కూడా దుర్మరణం చెందిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ యొక్క మొగిలి ఘాట్ రోడ్డుకి ఈ యొక్క జరిగిన ప్రమాదానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. అంటే పూర్తిగా ఈ రోజు జరిగిన ఈ యొక్క రోడ్డు ప్రమాదం అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సమాచారం అందుకున్న ఓవైపు ట్రాఫిక్ పోలీసులు మరియు వైపు పట్టణ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క అంటే లారీ కిందకి దూసుకెళ్లిన కారును కూడా ట్రైన్ సహాయంతో కూడా బయటికి తీసి అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను కూడా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యొక్క పూర్తి వివరాలు కూడా పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.